యాదగిరిగుట్ట నుంచి పాలమూరుకి వెళ్ళారు ఆయన. జోగులాంబ గద్వాల్లో ఆ టెంపుల్ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే మల్లు రవిని పక్కన పెట్టుకొని ఆగస్టు 15 అవును ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరతాను. ఒకవేళ గనక నేను చేయకపోతే నీ పార్టీని బీఆర్ఎస్ ని రద్దు చేసుకుంటావా అని చెప్పి హరీష్ రావు సవాల్ విసిరారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు సవాల్ విస్తే హరీష్ రావు యాక్సెప్ట్ చేశారు. అవును సార్, యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది డ్రామా నడుస్తుందా లేకపోతే నిజంగా రైతులకు ఏమైనా మేలు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందా? పోలీస్ విల్ నాట్ అలో ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ సార్, రాజకీయ సన్యాసాలు ఇవన్నీ కామనే సార్, ఇవన్నీ కామనే, అందరు కామనే. ఓకే, సో ఇవన్నీ జరిగే పని కాదు. దీన్ని ఏదైతుందో ఆయన మృతి విలచనం పోవడానికి పోలీస్ విల్ నాట్ అలో, ఆయన పోవడానికి ప్రయత్నం చేసినా అక్కడికి పోలేడు, ఈయన రాడు. ఇవన్నీ కామన్ సార్. సవాల్ ఎలక్షన్ కోసము స్టంట్ కోసం ఏదైతుందో ఒక హైప్, అంటే వాళ్ళు ఈ ఫెయిల్యూర్స్ను ఈ హామీలను డిసెంబర్ 9 అన్నం కనుక చేయలేదు కనుక దాన్ని హైలైట్ చేస్తుండ్రు కనుక మేము చేస్తాము, మేము అప్పులతో 3000 కోట్ల మైనస్తో మేము వచ్చి ఇబ్బందుల నుంచి అవుతున్నాము, మేము ఆగస్టు 15 అని ఈ ఓటింగ్ ప్యాటర్న్ మీద ఎఫెక్ట్ కావడానికి కోసము ఒక రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. దేవునిపై ఒట్టేసుకోవద్దు, అవసరం లేదు. బీఆర్ఎస్ అనేది గెలిచే అవకాశమే లేదు. మీరు కౌంటర్ చేయాలనుకుంటే మీరు 2014లో ఇచ్చిన 3 హామీలు ఏది అమలు చేసి చెప్పండి. రా 2018లో 2 చెప్పావు, నిరుద్యోగ భృతి, అది చేసావా? ఈ 5టిని అమలు చేయలేను. అది కాక మృతివీరుల్ని 1200 డబ్బగొట్టుకొని మొదటి అసెంబ్లీ సమావేశంలో 2014లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మొదటి తీర్మానమే అది ముఖ్యమంత్రి ప్రపోజ్ చేశాడు. 1200 కుటుంబాలకు సంతాపం ప్రకటించడానికి 5 నిమిషాల మౌనం పాటించమని తీర్మానం పెట్టాడు. తెలంగాణ అమరవీరుల గురించి 570 మాత్రమే ఐడెంటిఫై చేసిండు. ఇవి పాయింట్అవుట్ చేయి నువ్వు. అరే విధవా ఏదైతుందో 570 మందిని ఐడెంటిఫై చేసినావు నువ్వు, నీవేంది మాతో ఛాలెంజ్ చేసేది? 3 హామీలు ఇచ్చినావు, 3 అమలు చేయలేదు. 25 ఎకరాలు అద్భుతమైన రెసిడెన్షియల్, LKG to PG, స్విమ్మింగ్ పూలు ఎక్కడ పెట్టినావు? ఏదన్నా ఒక మండలంలో స్విమ్మింగ్ పూల్ 25 ఎకరాలు రెసిడెన్షియల్ స్కూల్ కట్టినావా? ఎనీ మండల్ 550 ఎంతో ఉన్నట్టున్నది, 500 చిల్లర, మొత్తం 1196 అనుకుంటా, ఆంధ్ర తెలంగాణ కలిపి 500 ఎంతో మొత్తానికి. మండలాలు ఐడియా లేదు, 470 పైన అయితే ఉంటాయి ఒక్క మండలంలో. ఎక్కడన్నా మొదటి విడతానో ఏ ఒక్క నియోజకవర్గమైన 119లో 5000 ఇల్లు ఇచ్చినవా? అర్బన్లో 10,000 అన్నావు, ఎక్కడన్నా ఇచ్చినవా? ఇది దీనికి ఛాలెంజ్ చేయి, దీనికి రా. నువ్వేంద్రా మమ్మల్ని అడిగేది? 10 ఏళ్ళలో నువ్వు చేయలే, 10 ఏళ్ళలో చేయలే. మొదటి విడత 3 ఇచ్చినావు, మొదటి 2014 2 ఇచ్చినావు, అమలు చేయాలి నువ్వు మమ్మల్ని అడిగేదేంటి? వెయిట్ చేయి.